దత్తాత్రేయ స్వామివారి చరిత్రలో మరికొన్ని లీలలు తెలుసుకుందాం. బ్రహ్మగారు మానవ సృష్టి ప్రారంభించిన తొలి నాళ్లలో ఉద్భవించిన ఆ తొలి మానవులు సనక సనందులు వారంతా ధర్మపరాయణులు, తపోనిష్ట గరిష్ఠులు, రాగద్వేష విహీనులు, ఆత్మవేత్తలు అయి అంతర్ముఖులై ఉండిపోయారు. మరి అనంతముఖాలుగా సృష్టి వృద్ధి కావాలని కాంక్షిస్తున్న బ్రహ్మగారికి వీరి ప్రవృత్తి విచారహేతువుగా ఉంది. ఆయన బాగా ఆలోచించాడు. మానవులకు ఒక రవ్వైన అవిద్య ఉంటే కానీ తన పని సాగదనుకున్నాడు. వెంటనే ఆయన తపస్సు, మోహము, మహామోహము, తామసము, అంధతామసము అనే 5 శాఖలు కలిగిన అవిద్యను సృష్టించాడు. మోహం అంటే దేహాభినివేశం, మహామోహం అంటే భోగాభినివేశం, తామిశ్రం అంటే క్రోధం, అంధతామిశ్రం అంటే తన ధన భోగాలకు హాని కలిగితే తను మృత్యుతుల్యుణ్యే అయిపోయాను అనుకోవటం. ఈ అవిద్యను ఇన్ని అవాంతర సూక్ష్మ భేదాలతో సృష్టి చేయటంలో ఆయన ఆ అవిద్యను చాలాసేపు చాలా తీవ్రంగా భావన చేయాల్సి వచ్చింది. అలా భావన చేసి చేసి సృష్టించిన అవిద్య, ఆహా అదెంత బలమైందో మరి, పుట్టడంతోటే ముందా సృష్టికర్తని ఆవహించేసింది. దాంతో ఆయనకు బుద్ధి పనిచేయడం మానేసింది. ఆ బుద్ధికి వేదాలు స్ఫురించడం ఆగిపోయింది. ఆయనకు గుడ్డితనము, చెవిటితనము, మూగతనము, కుంటితనము అన్నీ కలిసి వచ్చినట్లయిపోయింది. ఆయన దుఃఖార్తుడైపోయాడు. ఆయన మెల్లిగా తెలివి తెచ్చుకొని ఉపాయం ఆలోచించి సహ్యాద్రికి వచ్చి అక్కడ కొలువయ్యున్న పరాశక్తి స్వరూపిణి జగదంబిక అయిన రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి అనతి కాలంలోనే సాక్షాత్కరించింది. బ్రహ్మగారు నమస్కరించి, అమ్మా త్రిలోక జనని, సృష్టి వృద్ధిని కోరి నేను అవిద్యను సృజించాను. అది నన్నే ఆవరించేసింది. ఇప్పుడు నేను వేదాలు మర్చిపోయాను. చివరికి గాయత్రి మంత్రమైనా గుర్తు రావటం లేదు తల్లి. ఈ ఆపదను నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను అనుగ్రహించి మళ్ళీ వేదాలు నాకు స్ఫురించేలా చెయ్యి అని మనవి చేశాడు. అది విని రేణుకామాత అభయమిచ్చి, ఓ ఈ బ్రహ్మ, ఎందుకంత బెంబేలు పడతావు? పూర్వం ఒకసారి వేదాలు అపహరింపబడగా వాసుదేవుడు నీకు వాటిని తెచ్చి అప్పగించలేదా? ఈ మాట కూడా ఆ వాసుదేవుణ్ణే ప్రార్థించు అంది. అది విని బ్రహ్మదేవుడికి ఏదో కొత్త విషయం గుర్తొచ్చినట్లయింది. ఆనందపడి వాసుదేవుడి కోసం వైకుంఠంలో వెతకడం ప్రారంభించాడు. కానీ అవిద్యావృతుడైన బ్రహ్మగారికి వాసుదేవుడెక్కడా కనిపించలేదు. అక్కడ విద్యుత్ కాంతులీనే కృష్ణామలక వృక్షం మాత్రం కనిపించింది. బ్రహ్మగారు దాన్ని చేతపుచ్చుకొని వాసుదేవుడు కనబడనందుకు ఖేదపడుతూ తిరిగి వచ్చి ఆ వృక్షాన్ని రేణుకామాత ముందు పెట్టి ఆ తల్లిని ప్రార్థించాడు. అమ్మా, స్వామి కనిపించలేదు, ఈ వృక్షం మాత్రమే కనిపించింది అని. ఆ తల్లి నవ్వి ఇలా చెప్పింది, ఓ ఈ సృష్టికర్త, నీలాంటి అవిద్య మోహితాత్ములను అనుగ్రహించేందుకే వాసుదేవుడు శ్రీ దత్తాత్రేయమూర్తి అయి ఈ సహ్యాద్రిపైనే నివసిస్తున్నాడు. భయపడకు, నేను ఆయనను రప్పిస్తాలే అని చెప్పి ఆ జగన్మాత మనసారా ధ్యానించి అనగాదేవి సహితుడైన దత్తస్వామిని అక్కడకు రప్పించి, ఈ బ్రహ్మకేమో కావాలట, చెప్పు అని పలికింది. దత్తస్వామి మీకేమి కావాలని బ్రహ్మగారిని అడిగాడు. ఆయన తన గోడు చెప్పుకున్నాడు. దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు, ఓ సృష్టికర్త, జాగ్రత్తగా విను. సమస్త వాంగ్మయము నాదాత్మకంగా ఉంది. అకారాది క్షకారాంతంగా ఉన్న అక్షరాలన్నింటిలోనూ జాగ్రత్తగా చూస్తే అంతర్లీనంగా ఒకే ఒక నాదం ఉంది. ఆ నాదమే ఈ అక్షరాల్ని ప్రకాశింపజేస్తోంది. ఆ నాదమే నీ ఎదురుగా ఉన్న ఈ జగజ్జనని రేణుక. అందువల్లనే ఈ తల్లిని బ్రహ్మరూపిణి, వేదమాత, సావిత్రి అని బ్రహ్మవాదులు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏకవీర, ఓంకారైక స్వర, ఏకమాత్ర అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాక ఆమెకే హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ అని 8 పేర్లు ఉండడం చేత ఆమెను అష్టపర్యాయ వాచిక అని కూడా వ్యవహరిస్తారు. ఆమె ఒక్కతే ఈ జగత్తునకు తల్లి. ఆమె తప్ప జగత్తులో వేరే వస్తువు లేదు. ఆమె ఒక్కతే అనేక రూపాలతో కనిపిస్తోంది. కనుకనే ఆమెను ఏకవీర అంటారు. ఓ చతురానన, మళ్ళీ చెబుతున్నాను, ఆమెయే వేదమాత, గాయత్రి, బ్రహ్మరూపిణి,
దత్తాత్రేయ స్వామి గంభీరోపన్యాసం రమంతసేపు ఆగింది. బ్రహ్మగారు సాలోచనగా దత్తస్వామి వంక చూస్తూ, ఓహో, ఏకవీరే గాయత్రియా, ఆమెయే వేదమాత అయిందా అనేటంతలో హఠాత్తుగా దత్తస్వామి పక్కనే ఉన్న అనఘాదేవి ముఖంలోంచి వేదాలు ఆవిర్భవించి మెరుపుల్లాగా రేణుకామాత ముఖంలో ప్రవేశించాయి. అది చూచి పరమేష్ఠి పరమానందంతో ఎగిరి గంతేశాడు. ఆయనకు త్రుటి కాలంలో సాంగోపాంగంగా సమస్త వేదాలు మళ్ళీ స్ఫురించినాయి. ఆయన మహోత్సాహంతో రేణుకామాతను స్తుతి చేశాడు. అమ్మా, నీ కృప వల్ల, ఈ దత్తాత్రేయుని కృప వల్ల నాకిప్పుడు తెలుస్తోంది. అకార ఉకార అర్ధమాత్రాత్మకమైన ఓంకారమే నీ నిజస్వరూపం. గాయత్రి ఆది సమస్త ఛందస్సులు నీ అంగాలు. నువ్వే వేదమాతవు. నీ ఒక్కతివే అనంత రూపాలతో భాసిస్తున్నావు అని అనేక విధాలుగా రేణుకామాతను స్తుతించి దత్తాత్రేయ స్వామినికి నమస్కరించి సెలవు పుచ్చుకొని బ్రహ్మగారు కృతార్థుడై వెళ్ళిపోయాడు. దత్తస్వామి ఈ జరిగినదేదో పెద్ద సంఘటనే కాదన్నట్లు నిర్లిప్తంగా ఆ కొత్తగా వచ్చిన ఆమలక వృక్షం క్రింద కూర్చుని ధ్యానమగ్నుడై ఉండిపోయాడు. ఆ విధంగా దత్తస్వామి మీనావతారంలో లాగా బ్రహ్మగారికి మళ్ళీ వేదాలను దక్కించి ఆయనకు గురువయ్యాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టి ఆయనకు రక్షకుడు అయ్యాడు. ఆ అమలక వృక్షం వల్లనే ఆ ప్రాంతానికి అమలక ఆశ్రమమని, అమలకి గ్రామమని పేరొచ్చింది. నిజానికి ఆ అమలక వృక్షం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. పూర్వం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేస్తున్నప్పుడు అందులో నుంచి లక్ష్మి, కౌస్తుభమణి మొదలైన అమూల్య వస్తువులు అనేకం పుట్టాయి. వాటితో పాటు అమృతమయమైన అమలక వృక్షం ఒకటి ఉద్భవించింది. దేవతలు దాన్ని లక్ష్మీదేవితో పాటు శ్రీహరికి సమర్పించారు. ఆయన దాన్ని లక్ష్మీదేవి ప్రీతి కోసం క్షీరాబ్దిలోనే ఉంచాడు. ఆ తరువాత ఆయన త్రిమూర్త్యాత్మకుడై దత్తాత్రేయమూర్తిగా భూమికి అవతరించబోయేటప్పుడు ఆ వృక్షంలో అర్ధాంశాన్ని తనతో కూడా తెచ్చుకోవాలని సంకల్పించాడు. అయితే తనతో పాటు ఆ వృక్షం కూడా త్రిమూర్త్యాత్మకం కావాలని ఆయన భావించాడు. మరి ఆయన సంకల్పం సత్య సంకల్పం కదా. బ్రహ్మగారు స్వహస్తాలతో దాన్ని తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించే సన్నివేశం అనంతర కాలంలో కుదిరింది. దాంతో ఆ వృక్షంలో బ్రహ్మాంశ విశ్వంశలు అప్రయత్నంగా చేరినాయి. దత్తస్వామి ఆ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ వచ్చాడు. చాలా కాలం జరిగింది. జగదంబిక అయిన రేణుకామాత రేణుక అనే పేరుతోనే అవతరించి శివాంశ సంభూతుడైన జమదగ్ని మహర్షికి భార్య అయింది. ఆ దంపతులకు నారాయణాంశ సంభూతుడైన పరశురాముడు పుత్రుడయ్యాడు. తరువాత కారణాంతరాల చేత జమదగ్ని మునికి కార్తవీర్యార్జునుడితో వైరం వచ్చింది. ఆ వైరం వల్ల చివరకు కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్నిని చాటుగా హత్య చేశారు. అది తెలిసి పరశురాముడు క్షత్రియుల్ని నాశనం చేస్తానని శపథం చేశాడు. అయితే రేణుకామాత ముందు తండ్రి శవానికి దత్తాత్రేయ స్వామి చేత సంస్కారాలు చేయించి తర్వాత ప్రతిజ్ఞ నెరవేర్చుకోమంది. అప్పుడు తండ్రి శవాన్ని తల్లిని తీసుకుని పరశురాముడు దత్తాశ్రమానికి వచ్చాడు. అక్కడ అమృతమయమైన అమలక వృక్షాన్ని చూసి రేణుకామాత ఇలా అంది, నాయనా, ఈ అమలక వృక్షం సాక్షాత్ విష్ణువు. దీనిలో బ్రహ్మాంశం కూడా సహితమై ఉంది. నీవిప్పుడు ఈ వృక్షాన్ని అధిరోహించి పరమేశ్వర స్వరూపుడైన నీ తండ్రిని ధ్యానించు. అప్పుడది మూర్తి త్రయాత్మకమవుతుంది. పరశురాముడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. అప్పుడు ఆ రేణుకామాత ఆ వృక్ష చరిత్రంతా పరశురాముడికి చెప్పి ఇలా అంది, నాయనా, ఇది ఇప్పుడు మూర్తి త్రయాత్మకం అయింది. ఇది వైకుంఠంలోనిది. అర్ధాంశం ఇక్కడికి వచ్చింది. మరో అంశం పాతాళంలో కూడా ఉంది. కాగా ఇది ముల్లోకాలకి వ్యాపించింది. ఇది దత్తస్వామికి అత్యంత ప్రియమైనది. దీని దర్శనం చేతనే మానవులకు పాపాలు తొలగి చిత్తానికి శాంతి లభిస్తుంది. నీ ప్రతిజ్ఞ తీరాక నువ్వు దీని కింద విశ్రమించు. ఈ అమలకంలో అంతటి మహత్వం ఉంది. అందువల్లనే ఆ గ్రామం మొత్తం ఒక క్షేత్రం అయిపోయింది. అమలకి గ్రామమని, అమలకాశ్రమమని ప్రసిద్ధి పొందింది. ఆ తరువాత జగన్మాత రేణుక అక్కడ కొలువుండటం వల్ల మాతాపురం అని కూడా ఆ గ్రామానికి పేరొచ్చింది. ఆ తరువాత మరొకప్పుడు దత్తాత్రేయ స్వామి ఆ వృక్షం క్రింద మహేశ్వర రూపంగా స్థిర రూపం ధరించి నిలిచిపోయాడు. ఆ మహేశ్వర రూపంలో ఉన్న తన్ను దర్శించి భక్తితో అర్చించిన వారికి సాక్షాత్తు ముక్తినిస్తానని దత్తస్వామి వరమిచ్చాడు. పరుసవేది తగిలితే మట్టైనా బంగారం అవుతుందట. అది మనం చూడలేదు, కానీ
ఒక తోటలో మంచి జాతి చందన వృక్షాలుంటే పక్కనున్న వేప మొద్దు కూడా సుగంధాలతో పరిమళిస్తుంది. ఆ వేప మొద్దు ఎంత బాగా పరిమళిస్తే ఆ చందన వృక్షాలు అంత మహత్తరమైనవని గుర్తించవచ్చు. అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత మాతృతీర్థం, మేరు తటాకం, పద్మతీర్థం మొదలైన సరస్సులు ఎంతటి మహత్తర తీర్థాలైనాయో తెలుసుకుంటే తద్వారా దత్తస్వామి మహిమ ఇంకెంతటి మహత్తరమైనదో ఊహించుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆ కథలన్నీ చెప్పుకోవాలంటే చాలా గ్రంథ విస్తరమవుతుంది. ఉదాహరణగా పద్మతీర్థ కథను మాత్రం ఇక్కడ స్మరించుకుందాం. అందరి పాపపుణ్యాలకు సాక్షి అయిన లోకబాంధవుడు సూర్యభగవానునికి భానుమతి అనే కూతురుండేది. ఆమె సర్వాంగ సుందరి. ఒకప్పుడు దైవలీల చిత్రంగా ఉంటుంది. ఒకనాడు కర్మసాక్షి యవ్వన శోభతో కళకళలాడుతున్న తన కన్న కూతుర్ని చూసి ఔరా మోహంలో పడ్డాడు. ఎంతటి మహాత్ముడైనా పడిపోవడం మొదలు పెడితే తిరుగుండదు కదా. ఆ కామమోహపు పొంగు ఆపుకోలేక దివాకరుడు కన్న కూతుర్ను చెరబట్టబోయాడు. అది చూసి ఆ పిల్ల నెవ్వెరపోయింది. భయంతోనూ సిగ్గుతోనూ గడగడ వణికిపోయింది. ఆ అమాయకపు ఆడకూతురు చెప్పే ధర్మవాక్యాలు ఆయన చెవికి ఎక్కటం లేదు. ఇక ఆమె పారిపోవడం ప్రారంభించింది. అప్పటికీ ఆగలేదు భాస్కరుడు. ఆమెను వెంబడించాడు. ఆ కన్నెపిల్ల అలా పరిగెత్తి ఒక కీకారణ్యంలోకి దూరి సందు చూసుకొని లేడీ రూపం ధరించి ప్రచ్ఛన్నంగా తిరగసాగింది. ఆయన చక్షువు. ఆయన చూడలేని చోటు లేదు. అయినా ఆ పిల్ల కోసం 1000 కళ్ళు పెట్టుకుని వెతికాడు. చివరకు లేడీ రూపంతో దాగి ఉందని తెలిసి మళ్ళీ పట్టుకోబోయాడు. ఇంతలో దేవర్షి గణాలకి వార్త తెలిసి వారంతా లోకబాంధవుడి కోసం వెతుక్కుంటూ వచ్చారు. సరిగ్గా వాళ్ళు వచ్చేటప్పటికే సూర్యభగవానుడు మృగీ రూపంలో ఉన్న కూతుర్ని పట్టుకోబోతున్నాడు. వాళ్ళంతా కంగారుగా ముందుకు దూకి ముందా దుష్కార్యాన్ని ఆపారు. కర్మసాక్షి బిక్క చచ్చిపోయాడు. తల తీసేసినట్టయింది. వచ్చిన వారంతా చిన్న పెద్ద అనక అంతా తలో మాట అన్నారు. తాను సాటి వారిలోనే కాక తక్కిన వారిలో కూడా లోకువైపోయాడు. చిచి, ఎంత నికృష్టమైన పని! అత్యుత్కృత పుణ్యపాపై రిహైవ ఫలమశ్నూతే అని. పాపం కానీ పుణ్యం కానీ అత్యధికమైతే తత్ఫలం తక్షణమే లభిస్తుంది. ఎవడు ఇతరుల కర్మలకు సాక్షిభూతుడో వాడే ఇలా చేస్తే ఇక దిక్కేమిటి అని ఈ రకంగా ఎవరికి తోచింది వారు మాట్లాడారు నిర్భయంగా. ప్రతివాడు వేలెట్టి చూపేవాడే, మొగం మీదే చీచీ అనేవాడే. భాస్కరుడు ఏం చేయగలడు? తలొంచుకొని నోరు మూసుకొని నిలబడిపోయాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని లోకంలో జనులంతా ఎవరిని ప్రార్థించి సదా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారో ఆ భాస్కరుడు ఇప్పుడు స్వయంగా ఘోరమైన అనూహ్యమైన రోగాపదలో మునిగిపోయాడు. ఆ భానుమతి కన్య మృగరూపాన్ని విడిచి స్వస్వరూపాన్ని స్వీకరించింది. ఆమె ఎంత సౌందర్యవతో అంత ధర్మశీల, అంత మృదుశీల కూడా. ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని తన తండ్రి పక్షాన పెద్దలందరినీ క్షమాభిక్ష వేడసాగింది. మహాత్ములారా, మీరంతా దయామయులు. లోకంలో పతితులు ధర్మభ్రష్టులు ఉంటారని కదా మహనీయులైన మీరు ధర్మశాస్త్రాలను రచించింది, ప్రాయశ్చిత్త కాండలను విస్తరించి ప్రవచించిందిను. ఇక కాలకర్మాల దోషం ఎంతటి తీవ్రమైందో దుర్జయమైందో తాము రచించిన శాస్త్రాల వల్ల కదా మాకు తెలిసింది. పూర్వకాలంలో దేవేంద్రుల వంటి మహితాత్ములకే కాలకర్మ దోషం వల్ల మతి చలించి ధృతి నశించి పాపాలకు పాలుపడితే తామందరూ కలిసి దయాసముద్రులై వారిని రక్షించలేదా? ఇప్పుడు ఆ వంతు నా తండ్రిదైంది. కాలకర్మ ప్రభావం వల్ల నా తండ్రి కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్నాడు. లోకమంతా ఆరోగ్య సిద్ధి కోసం, వెలుగు కోసం ఏ లోకబాంధవుణ్ణి, ఏ దివాకరుణ్ణి ప్రార్థిస్తుందో ఆ మహనీయుడు ఇప్పుడు తాను స్వయంగా రోగాంధకారంలో మునిగి ఉన్నాడు. అయ్యలారా, మా తప్పుల్ని క్షమించండి, కరుణించి మా పాపాలకు నిష్కృతిని ప్రసాదించండి. దేవర్షులంతా ఆ మాటల పొందికకు ఆశ్చర్యపడ్డారు. ఆ చిన్నదాని సద్బుద్ధికి ఆనందపడ్డారు. భాస్కరుడి దుర్గతికి జాలిపడ్డారు. వారు ఆలోచించి ఇలా అన్నారు: అమ్మాయి భానుమతి, నువ్వు బాగా తెలిసిన దానివి. నీ కొరకు చెప్పేదేమిటి? పంచమహాపాతకాల కన్నా కూడా ఘోరాతి ఘోర మహాపాతకం కదా కన్న కూతుర్ని కామించడం. అందువల్ల నీ తండ్రికి ఇలా తక్షణమే ఫలప్రాప్తి అయింది. అయినా భయం లేదు. కరుణమూర్తి భవించిన స్వామి దత్తాత్రేయ స్వామి భూలోకంలో ఉన్నాడు. ఆయన అమలక గ్రామంలో ఉన్నాడు. ఆయన సన్నిధానం వల్ల ఆ ఊరి సరస్సు పద్మతీర్థం భుక్తి క్షేత్రము ముక్తి క్షేత్రము కూడా అయింది.
ఆ సరస్ తీరంలోనే జగన్మాత రేణుకాదేవి కూడా సన్నిధి చేసి ఉంది. అక్కడ స్నానం చేసిన వారికి సర్వరోగాలు హరించి ఆరోగ్యం లభిస్తుందని దత్తాత్రేయ వరం ఉంది. కనుక ఈ సూర్యుడు కూడా అక్కడకు వెళ్ళి ఆ పద్మతీర్థంలో స్నానం చేసి ఆ రేణుకామాతను ఆ దత్తాత్రేయ స్వామిని సేవించుకుంటే ఆరోగ్యము పవిత్రత కూడా లభిస్తాయి. అలా చెయ్యండి అని చెప్పి వారంతా వెళ్ళిపోయారు. సూర్యభగవానుడు పద్మతీర్థంలో స్నానం చేసి రేణుకాదేవిని ధ్యానిస్తూ కొద్ది రోజులు గడిచేసరికి ఒకనాడు ఆ తల్లి దర్శనమిచ్చి దత్తస్వామి కృప నీపై ప్రసరించింది అని చెప్పింది. అంతలోనే ఆయన రోగమంతా క్షణాల్లో నశించి శరీరం పూర్వం కన్నా కాంతివంతంగా ప్రకాశించింది. సూర్యభగవానుడు ఆశ్చర్య ఆనందమగ్నుడై దత్తాత్రేయ స్వామిని దర్శించి భక్తితో సేవించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కనుక దత్తస్వామి సాన్నిధ్యం వల్ల ఆ తీర్థమే అంతటి మహత్తరమైనదైతే ఆ స్వామి ఇంకెంతటివాడు కావాలి. ఇక మేరు తటాకము, మాతృతీర్థము అనే తీర్థాలలో స్నానం చేసి పితరులకు పిండ ప్రదానం చేస్తే, పితృతర్పణం నిర్వర్తిస్తే ఆ పితృదేవతలంతా మహోత్తమ గతులను పొందుతారు. దీన్ని బట్టి కూడా దత్తస్వామి మహత్యాన్ని మనం ఊహించుకోవచ్చు. లోకంలో అనేక అవతారాలున్నాయి, కానీ దత్తావతారంలో అనేక ప్రత్యేకతలు విలక్షణతలు ఉన్నాయి. ఏ నృసింహ అవతారమో రామ అవతారమో తీసుకుంటే ఆ అవతారంలో ఉండగా స్వామి నామము రూపము కూడా పరిమితమైపోయి ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తి వివిధాకారాలతో భక్తులకు దర్శనమియ్యడు. అలాగే నృసింహమూర్తి కూడాను. మరి దత్తస్వామికి ఒక రూపమని నిశ్చయించి చెప్పేందుకే వీలున్నట్లు లేదు. అంతేకాదు, సామాన్యంగా కొన్ని బృహత్తర కార్యాలను దృష్టిలో పెట్టుకొని భగవంతుడు అవతారమెత్తి ఆ పనులను నడుపుతూ ఉంటాడు. అయితే లోక స్వభావాన్ని బట్టి, కార్యభారపు విస్తృతిని బట్టి, పరిమితిని బట్టి కొన్ని కార్యాలు అసంపూర్ణంగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి అరకొరలన్నింటినీ సవరించి భక్తులకు పరిపూర్ణ సిద్ధిని అనుగ్రహించి ఆత్మారామస్థితిని సమకూర్చే పరిపూర్ణ అవతారమే దత్తావతారం. ఇందుకు నిదర్శనంగా దత్తాత్రేయ స్వామి చేసిన ప్రహ్లాద ఉద్ధార కథను మనం స్మరించుకోవలసి ఉంటుంది. హిరణ్యకశిపు పుత్రుడైన ప్రహ్లాదుడి బాల్య కథ మనకందరికీ చాలా తెలిసిందే. మహాభక్తుడైన చిన్నారి బాలుడిని రక్షించేందుకోసమై విష్ణుమూర్తి ప్రత్యేకంగా నరసింహావతారమెత్తి ప్రహ్లాద వర్ధుడని బిరుదు వహించిన మంగళకర గాథ కూడా లోకంలో సుప్రసిద్ధమే. ఇక ఇప్పుడు ఆ తర్వాత కథకు వెడదాం. నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపు సంహారం చేసిన తరువాత ప్రహ్లాదుడు రాజయ్యాడు. హరిభక్తి రసం చేత పవిత్రము మధురము అయిన హృదయంతో ప్రేమమయుడై అతడు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. చాలా కాలం గడిచింది. మహాచక్రవర్తిగా అనేక భోగాలను హరితత్పరుడై అతడు అనుభవించాడు. ఐహికంగా అతనికి ఏ లోటు లేదు. హృదయంలో హరిభక్తి ఉరకలు వేస్తున్నది కదా, అక్కడ కూడా ఏ లోటు లేదు. అయినా ఆ మహాభక్తుడి అంతరాంతరాలలో ఏదో ఒక మూల ఒక అనిర్వచనీయమైన అసంతృప్తి అనే ముళ్ళ చెట్టు వేరూని నిలిచి క్రమక్రమంగా పెరిగి ఊడలు దిగి హృదయాన్ని ఊపివేయసాగింది. ఈ లోకం యొక్క మూలతత్వం ఏమిటి? నేననే దాని అసలు స్వరూపం ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు ఆ ముళ్ళ చెట్టుకి శాఖోపశాఖలైనాయి. చాలా ఆలోచించి చివరికి కొందరు సన్నిహితులైన విద్వాంసులను వెంటబెట్టుకొని లోకతత్వాన్ని విస్తృతంగా పరిశీలించడానికై లోకయాత్ర ప్రారంభించాడు. తిరిగి దక్షిణ పదాన సహ్యాద్రి ప్రాంతాలలో కావేరీ తీరాన తీర్థయాత్ర సాగిస్తున్న వృద్ధ ప్రహ్లాదుణ్ణి చూసి సహ్యాద్రి గుహలలో దత్తాత్రేయ రూపంలో దాగి ఉన్న బాల ప్రహ్లాద వరదుడు ప్రేమపూరితంగా నవ్వుకున్నాడు. అంతలో కావేరీ తీరంలో తిరుగుతున్న ప్రహ్లాద చక్రవర్తికి అల్లంత దూరంలో ఇసుకలో పడి దొర్లుతున్న ముని ఒక్కడు కనిపించాడు. దూరం నుంచి ఆ మూర్తి బాగా స్పష్టంగా కనిపించటం లేదు. కానీ భక్తి సుప్రసన్నమైన భక్తుడి పవిత్ర హృదయంలో అతడెవరో సామాన్యుడు కాడని సుస్పష్టంగా స్ఫురించింది. వెంటనే వినయపూర్వకంగా సమీపించి పరిశీలించి చూశాడు. అలా చాలా రోజులు ఆ మునిని పరిశీలించి చూశాడు. చూచిన కొద్దీ ఆశ్చర్యమైంది, కానీ అతడి అసలు తత్వం సమంగా తెలియలేదు. ప్రహ్లాద చక్రవర్తి సందేహించకుండా బురద కొట్టుకొని పోయి ఉన్న ఆ మునికి సాదరంగా సాష్టాంగ వందనం చేసి సవినయంగా ప్రశ్నించాడు. మునీంద్ర, మన్నించండి, నాకొక సందేహం కలుగుతోంది. దయతో నా మాట విని నాకు సత్యాన్ని ఉపదేశించండి. మునీంద్ర, మీ పద్ధతి చాలా చిత్రంగా ఉంది.
మీ శరీరం బంగారంలాగా తళతళలాడుతుంది. దీన్ని మీరు నిర్దయగా బురద పాల్చేసి పొర్లించి వేస్తున్నారు. అదలా ఉంచండి. మిమ్మల్ని చూడగా రవ్వంతైనా శ్రమ చేసి కానీ డబ్బు కూడబెట్టే ధోరణి మీకున్నట్లు లేదు. శ్రమించిన వాడికి ధనం వస్తుంది. ధనం కలవాడికి భోగం ఉంటుంది. అది ఉంటే శరీరం నిగినిగిలాడుతూ బలిసి ఉంటుంది. మరి మీరేమో సంపదకై రవ్వంతైనా యత్నించడం లేదు సరికదా. ఉత్త మొద్దులాగా ఎప్పుడు నిద్రపోతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అయినా మీ శరీరం మిలమిలలాడటమే కాక బలిసి ఉన్నది. దీనికి కారణమేమిటి? ఇది కాక మీలో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి. మీరెప్పుడైనా ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినప్పుడు మీరు గొప్ప కవి అనిపిస్తోంది, తత్వవేత్త, వేదవిద్యుడు అని కూడా అనిపిస్తోంది. మిగిలిన వేళల్లో ఉత్త మూర్ఖుడికి మళ్ళీ ఉంటున్నారు. ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు కొందరు వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు కూడా. కొద్దిమంది మాత్రం స్తుతించి నమస్కరిస్తున్నారు. మీకు రెండూ పట్టినట్టు లేదు. వారిని తిట్టటం లేదు, వీరిని తిమ్మటం లేదు. మీకు రాగద్వేషాలే ఉన్నట్టు లేదు. చూస్తే తమ ఈ చర్య లోకానికి విరుద్ధంగా ఉంది, ధర్మానికి కూడా కట్టుబడినట్టు లేదు. స్వామి, అనుగ్రహించి మీ తత్వాన్ని నాకు ఉపదేశించండి. ఆ ముని కళ్ళు తెరిచి దయగా చూసి ఇలా చెప్పసాగాడు. ప్రహ్లాద, నువ్వు సామాన్యుడివి కావు. హృదయంలో కోటి సూర్య సన్నిభుడైన శ్రీహరి భక్తి పాశాలతో బిగబట్టుకుని ఉన్న నీకు చీకటి లేదు, కనిపించింది లేదు. సంకల్ప బలంతో ఆధ్యాత్మిక దృష్టిని ధరించి చూస్తే మానవులకు ప్రవృత్తి ఫలం ఎలా ఉంటుందో నీకే స్వయంగా తెలుస్తుంది. అయినా ప్రశ్నించావు కనుక, నీవు పరమ భాగవతుడివి కనుక చెబుతున్నాను, శ్రద్ధగా విను. ప్రహ్లాద, నా స్మృతి పదంలో ఎన్ని కోట్ల జన్మల కథలు తిరుగుతున్నాయో చెప్పలేను. ధర్మాధర్మ ప్రసక్తి లేని నానా కామ తృష్ణలకు బానిసనై ఎన్నెన్ని విచిత్ర జన్మలో ఎత్తాను నేను. పశువులు, పక్షులు, కీటకాలు ఒకటి కాదు, అన్ని రకాల జన్మలు ఎత్తాను. ఈ చక్రభ్రమణంలో ఒకసారి మానవ జన్మ లభించింది, తెలుసు కదా నీకు. ఈ మానవ జన్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి కూడా దూరమే. అలాంటి ఆ విచిత్ర భూలోకంలో పుట్టిన నాకు ఇక్కడి విషయాలన్నీ విచిత్రంగా, పరస్పర విరుద్ధంగా, నిస్సారంగా కనిపించసాగాయి. అవును, నువ్వు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నావు కనుక నువ్వు బాగా గ్రహించగలవు. ఈ లోకంలో పాపం చేస్తే హీన జన్మ వస్తుంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తోంది. అంతేకాక పాపం వల్ల దుఃఖము, పుణ్యం వల్ల సుఖం వస్తాయి. కనుకనే ఈ లోకంలో మనుషులు అంతా దుఃఖం తొలగిపోవాలని, సుఖాలు రావాలని కోరి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, మానవులు ఎందుకోసమై కర్మాచరణ చేస్తున్నారో ఫలము దానికి అచ్చం తలకిందులుగా వస్తోంది. కారణం ఏదైనా కానీ ఇదిలా జరుగుతోందనేది సత్యం. ఔరా, ఇదేమి చిత్రం! లోకస్థితి ఇంత తల్లకిందులు జాగ్రత్తగా ఆలోచించి చూశాను. చూచిన కొద్దీ ఒకటే కనిపించింది నా బుద్ధికి. చిచ్చి, ఒక కర్మ వల్ల దుఃఖము, ఒక కర్మ వల్ల సుఖము అని కాదురా, అన్ని కర్మల వల్ల దుఃఖమే వస్తోంది. కనుక ఈ కర్మలన్నీ నిష్ప్రయోజనాలే అని దానితో సమస్త క్రియలకు దూరంగా వచ్చేశాను. బాబు, జాగ్రత్తగా విను. ఆనందమే ఆత్మ యొక్క నిజస్వరూపం. మనఃకల్పితాలైన ఆనంద భాసాలు అశాశ్వతాలు, మరి ఆభాసరూపాలైన అశాశ్వతాలైన ఈ భోగాల కోసం నేనెందుకు శ్రమించాలి? కనుక నేను ఏ ఉద్యమము చేపట్టక పూర్వం ప్రారబ్ధం వల్ల వచ్చిన భోగాల్ని మాత్రమే అనివార్యంగా అనుభవిస్తూ నిద్రిస్తూ ఉంటాను. లోకంలో జనమంతా చాలా తెలివిగలవారం అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని సుఖాలు రావడం కోసం, దుఃఖాలు పోవడం కోసం ఎప్పుడు చూసినా శ్రమ చేస్తూనే ఉంటారు. కానీ బాబు, సరిగ్గా చూడగలిగితే సుఖస్వరూపమైన ఆ పరమ పురుషార్థం నీలోనే ఉంది. ఆనందం నువ్వే. కానీ ఈ సత్యాన్ని మర్చిపోయి జనులంతా సుఖం కోసం బయటంతా వెతుకుతూ ఉంటారు. పక్కనే ఉన్న చెరువుని అశ్రద్ధ చేయగా అది పాచిపట్టి నాచుతో నీరంతా కమ్ముకుపోయింది. అప్పుడు ఆ చెరువు మాటే మర్చిపోయి దాహమైందని నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెత్తాడట వెనుకటికి ఒకడు. లోకం పద్ధతంతా ఇలా ఉంటుంది. కాకపోతే ఎంత చదివినవాడు కూడా అసత్యమైన, ద్వైతాత్మకమైన, ఘోరమైన ఈ సంసార చక్రంలో చిక్కి పరిభ్రమించడం ఏమిటి చెప్పు? అవునయ్యా, ఈ మోహమహిమ ఎంత దొడ్డదా అనిపిస్తోంది. దేహ, ఇంద్రియ, మనోబుద్ధులకు అతీతమైన ఆత్మకు సుఖాన్ని కోరి దేహేంద్రియాది సాధ్యమైన కర్మలను నిరంతరం చేస్తూ ఉంటారే, ఇదేమి తెలివి!
ఆధ్యాత్మికాది దుఃఖాలు తన్నుకు ఒక పక్కున పెట్టి పిశాచలాగా పీడిస్తూ ఉండగా తాను నానా అగచాట్లు పడి సంపాదించే అత్తకామాలు వీడికేమైనా సుఖలేశాలనిస్తాయంటావా? నువ్వు కూడా లోకాన్ని విస్తృతంగా చూశావు కదా, చాలా భోగాలు స్వయంగా అనుభవించావు కదా. ధనవంతులకు నిజంగా సుఖం ఉందా చెప్పు? కష్టపడి సంపాదించిన ధనం ఖర్చు చేయబుద్ధి కాదు. ఖర్చు చేయకుండా పోగు చేసిన కొద్దీ దేశంలో ప్రతివాడి కన్ను దానిమీదే. రాజులు, దొంగలు, యాచకులు, మిత్రులు, వంచకులు, పశువులు, పక్షులు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల వేషాలు, ఎవడు ఏ వేషంతో ఏ మూల నుంచి తన సంపదను హరించుకుపోతాడో అని భయంతో ధనవంతుడికి నిద్రాహారాలు ఉండవు. నిజంగా ఇక సుఖమేమిటి? అది కాక ధనం వల్ల ప్రాణభయం ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ధనంతో పాటే ప్రాణాశ ఒకటి దాపురించి ఈ రెండు చేరి శోక, మోహ, భయ, క్రోధ, రాగ, దైన్య శ్రమాదులన్నింటినో ఉత్పత్తి చేస్తాయి. కనుక ఎటు నుంచి చూసినా సంపదల మీద వెర్రిని వదిలిపెట్టడమే సర్వోత్తమం. రావలసిన సంపదలు ఎలాగో వచ్చి తీరుతాయి. నీ ప్రయత్నం లేకుండానే. ఇది మానవులలోనే కాదు, సర్వ ప్రాణులలోనూ ఇలాగే ఉంది. ఉదాహరణకు తేనెటీగలు చూడు, వాటి శరీరం ఎంత? అణువంత. మరి వాటి ఆశ మాత్రం కొండంత. అవి అంతులేని శ్రమ చేసి మహాలోబులై తేనె కూడబెడతాయి. చివరికి ఆ శ్రమ ఫలమంతా మానవుల పాలైపోతుంది. ఇక కొండ చిలువ చూడు, దాని శరీరం నిజంగా చిన్న కొండంత. అయితేనేమి, అది శరీర పోషణ కోసం వెంపర్లాడి అటూ ఇటూ తిరగదు. దొరికింది తింటుంది, దొరకనప్పుడు ఏడవదు. అలా నిశ్చింతగా ఉండి కూడా తన కొండంత శరీరాన్ని అది బాగానే పోషించుకుంటుంది. నేను ఈ రెంటి ప్రవృత్తిని గూర్చి చాలా కాలం తీవ్రంగా ఆలోచించాను. చివరకు నాకు ఆ రెండే గురువులయ్యాయి. ఎలా ఉండకూడదో చెప్పింది తేనెటీగ, ఎలా ఉండాలో చెప్పింది కొండ చిలువ. తేనెటీగ వైరాగ్యాన్ని నేర్పింది, కొండ చిలువ సంతుష్టిని నేర్పింది. అప్పటి నుంచి ఈ అజగర వ్రతం నాకు సహజ సిద్ధమైపోయింది. లేదని ఎవ్వరిని అడగను, ఇస్తే వద్దనను, ఏదీ లభించలేదని చింతించను. ఎవరైనా ఏదైనా లభింపజేస్తే అది భోగమని భయపడి నిరాకరించను. దుఃఖాన్నే కాక సుఖాన్ని కూడా లోన చేరనీయను. ఒకప్పుడు స్వల్పంగానే ఆహారం దొరుకుతుంది, మరొకప్పుడు వద్దన్న కొద్దీ వచ్చి పడుతుంది. ఒకప్పుడు రుచిహీనమైన పదార్థం దొరుకుతుంది, ఒకప్పుడు పంచభక్ష పరమాణాలు దొరుకుతాయి. ఒకప్పుడు విసురుళ్ళు, కసురుళ్ళు, తిట్లు, అవమానాలు వీటితో కూడి వస్తుంది. ఒకప్పుడు ఆదరంతో, సన్మానంతో కూడి వస్తుంది. ఇలాగే వస్త్రాలు, ఆభరణాలు, శయ్యలు ఇలాంటి విషయాలలో కూడా పరస్పర విరుద్ధమైన సన్నివేశాలు తారసపడతాయి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నావు కదా, దుమ్ములో పడి దొర్లుతున్నాను. మరొకప్పుడు కిరీట కేయూరాదులతో రాజసింహాసనాల్లో కూర్చుని కులికే సందర్భము వస్తూ ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటంటే, అందుకు దుఃఖం కానీ ఇందుకు సుఖం కానీ నేను పొందను. ఇక లోకమంతా మాయా పరవశమై అస్వతంత్రంగా ఉంటుంది. అందుకే లోకులు నన్నెంత అవమానించినా నేను వాళ్లను నిందించను సరికదా. పైగా వాళ్లకు సుఖము మోక్షము కూడా కలగాలని ఆశిస్తాను. ఈ విధంగా నేను సర్వ సమదృష్టిని కలిగి ఉండి భేదాన్ని చిత్తవృత్తిలోనూ, చిత్తవృత్తిని మనస్సులోనూ, మనస్సును వికారహేతువైన అహంకారంలోనూ, అహంకారాన్ని మహాతత్వం ద్వారా మాయలోనూ, మాయను ఆత్మానుభూతిలోనూ లయింపజేసి ఆత్మానందానుభవం కలిగి ఏకాకారంతో ఉండిపోతాను. ప్రహ్లాద, నువ్వు శ్రీహరికి ప్రియతముడివి, అందువల్ల నాకు కూడా అత్యంత ప్రియుడివి. కనుకనే గూఢాతిగూఢమైన నా ఆత్మవృత్తాన్ని నీకు మర్మం లేకుండా వినిపించాను. జాగ్రత్తగా ఆకళింపు చేసుకో. ఇదే పరమహంస యోగము. ఆ మునీంద్రుని మాటలు వినేసరికల్లా పరమ భాగవతుడు, తపః పరిశుద్ధుడు, నిర్మల హృదయుడు అయిన ప్రహ్లాద చక్రవర్తికి అంతర్జ్యోతి దర్శనం అయింది. అతను నిమీలిత నేత్రుడై ఆత్మానందలీనుడై కొంతసేపుండి మెల్లగా కనులు తెరిచేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి మధుర మందహాస వదనుడై సాక్షాత్కరించి ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆనందంతో దత్తస్వామిని పూజించి వీడ్కొని ఆత్మారాముడై జీవిత శేషాన్ని గడిపాడు. ఈ కథను బట్టి మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది. తత్వబోధకు అర్హమైన చిత్త పరిపాకం కలిగి ఉంటే వారు ఎవరి భక్తులైనా సరే దత్తాత్రేయ స్వామి తాను స్వయంగా వెళ్ళి వారికి తత్వబోధ చేస్తాడు. అవును మరి, స్వామి నామరూపాలకు అతీతుడాయే. అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఆయనకు భక్తులు కాని వారెవ్వరూ
ఆయనకు శిష్యులు కాని వారెవ్వరు. అందుకే ఆయన అందరికీ తత్వం ఉపదేశిస్తాడు. యదువు అనే మహారాజు కథ మరో భాగంలో తెలుసుకుందాం.